మాట్లాడింది విన్నారా? ఎంత బాగా మాట్లాడారు కదా. నేను మా- విన్నాను. ఇగో మా మేడం గారు ఏమంటారంటే, కోడల పిల్ల ఎవరైనా మా కొడుకు వచ్చేటప్పుడు నీళ్ళు ఇవ్వాలి, దుండు అవును. ఇవ్వాలి, పద్ధతి కాదు అవును. నిజంగా. ఇప్పుడు మా అమ్మ కూడా అలాగే ఆలోచిస్తుంది కదా. మనం అవును. జనరేషన్ ని రెస్పెక్ట్ ఇవ్వాలి, జనరేషన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏ జనరేషన్ ఆ జనరేషన్ మారుతుంది. ఇప్పుడు వచ్చిన జెన్జీ కిడ్స్ ఎంత ఫార్వర్డ్ గా ఉన్నారంటే, వాళ్ళ ఆ జనరేషన్ చూసి మనం అరే ఏంటి ఎలాగున్నారని మనం అనకూడదు. అది ఆ జనరేషన్ అంతే. అవును. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనం పేరెంట్స్‌కి మనం నార్మల్ కీప్యాడ్ మొబైల్ నుంచి ఎలాగ ఆండ్రాయిడ్‌కి కన్వర్ట్ చేస్తున్నాం. సో, అది తీసుకున్నోళ్ళు ఇదెందుకు తీసుకోలేకపోతున్నారు? దే హావ్ అది టు టేక్ రైట్ ఎవ్రీథింగ్. అదే అంటున్నాను. ఇప్పుడు ఈ ఫోన్ లో, ఐఫోన్ లోని సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యింది. హ్మ్. సాఫ్ట్వేర్ అప్డేట్ రాజ్యాంగం ఇంకా అప్డేట్ అవ్వలేదు. అవును. అది తేడా. అవును. ఇప్పుడు పెద్దవాళ్ళు వారానికి కదా! ఒకసారి సో, దే ఇప్పుడు రాజ్యాంగం అప్డేట్ అయితేనే అంతానే అవుతుంది. అవును. జనరేషన్ మనం అర్థం మారుతున్నప్పుడు చేసుకోవాలి. మారాలి. మనం అర్థం ఇక్కడ చేసుకోవాలి వాళ్ళని. ప్రాబ్లమ్ వాళ్ళది కాదు, మనది. హ్మ్. మనం అర్థం అవును. చేసుకోవాలి. మనం అర్థం. ఇప్పుడు అవును. మా అమ్మని నేను ఏమైనా అన్నానా? లేదు. లేదు. అది మనం ఇప్పుడు అర్థం మొన్న చేసుకుంటే ఓకే. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము, చేరతా హ్మ్. ఉంది, నేను దిగుతాను అంది. అవునవును. నవ్వుతారమ్మా అవును. నవ్వుతారమ్మా అన్నాను. నైట్ హ్మ్. వేసుకొని వస్తాను. నైట్తో ఎవరు స్విమ్మింగ్ పూల్ లో దూస్తే అది నైట్ బయటకు వచ్చేస్తుంది. నువ్వు అవును. బికినీ గట్టా వేసుకోవాలంటే అయితే వద్దు చిచ్చి అన్నది. సో మనం అవును. చెప్పాలి, మనం కన్వే చెయ్యాలి. అవును. కొంచెం టైం పడుతుంది. ఇట్స్ నాట్ ఈజీ, బట్ అవును. టైం పడుతుంది. పెద్దవాళ్ళు కదా! మనం ఆ రెస్పెక్ట్ ఆళ్ళకివ్వాలి. వాళ్ళు మనలా అంతేగాని మారలేరు. మనం వాళ్ళలా మారలేము. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మొన్న తిన్నారు ఐస్ క్రీమ్ కవర్ అలా ఇసిరితే బయటికి వెళ్ళిపోయింది. అమ్మా పరిగెట్టి పరిగెట్టి వెళ్ళా కవర్ తెచ్చాను. ఇప్పుడు అవును. మనం రెస్పెక్ట్ వాళ్ళు ఆ! చేస్తారు తప్పులు. చిన్నప్పుడు మనం ఎలా చేసామో తప్పులు ఇప్పుడు వాళ్ళు చేస్తారు. వాళ్ళని మనం రెస్పెక్ట్ అవును. ఇవ్వాలి. హాయ్ అన్న. ఎనీవే బాగున్నారా? నెక్స్ట్. మీ హెల్త్ బావుందా బాగుంది. ఇప్పుడు? గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్, చిన్న నీ జలుబు ఎలా ఉంది? తగ్గిందా? తగ్గిపోయింది. ఇదిగో ఇదిగో డాన్స్, ఇదిగో డాన్స్ డాన్స్ కూడా వేస్తాను. ఇదిగో దేవుడి దయ వల్ల. తగ్గిపోయింది. ఒక్క వారంలో నాకు ఏదైనా నొప్పి ఒక్క వారమే ఉంటది. వారం రోజుల్లోనే తగ్గిపోదు నొప్పి. ఓకే అన్న. ఒక్క వారమే. ఆ వారం హ్మ్. కూడా కంగారు పడిపోతాను, అది అయిపోయింది ఇది అయిపోయింది అనేసి. తర్వాత తగ్గిపోదు. హ్మ్. ఏం ఓకే అన్న. చేస్తున్నారు? మీ జీవితం ఎలా ఉంది? ఏంటి విశేషాలు? నేను జాబ్ చేస్తున్నానన్న. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నేను. బాబా ఇద్దరు హ్మ్. వచ్చిన వాళ్ళందరూ సాఫ్ట్వేర్లే. ఆ! అయితే బట్ ఇప్పుడు సరదాగా ఫన్నీ క్వశ్చన్, నీకు ఎలాంటి మొగుడు కావాలని కోరుకుంటున్నావు? నాకా? సేమ్ నా మెంటాలిటీయే ఉండాలి. యాహ్! ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అవును. సంపాదిస్తున్నావు కాబట్టి ఇప్పుడు చెప్పు, నీకు ఎలాంటోడు కావాలి? అవును. సేమ్ నాలానే ఉంటే నేను హ్యాపీగా ఉండగలను తనతోని. సో, అందుకు ఎండ్ చేయాలి, బ్రాడ్ మైండెడ్‌గా ఉండాలి. సో, హ్యాపీగా ఉంటాం మేము. నేనెలా మా పేరెంట్స్‌కి రెస్పెక్ట్ ఇస్తానో, తను కూడా అలాగే తన పేరెంట్స్‌కి రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. అప్పుడు లైఫ్ అంతా బావుంటుంది. గుడ్ వర్డ్స్. హ్మ్. శీఘ్రమే, నీకన్నా పెద్దవాడిని కాబట్టి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మరి మరి దీవించాను కానీ మరి సంభావన ఇవ్వవా నాకు? తప్పకుండా ఇస్తాను. సూపర్ చాట్, సూపర్ చాట్ వెయ్యాలమ్మా. మరి బాగోదు సంభావన ఊడికి, ఊడికినే ఆశీర్వాదాలు ఇవ్వను నేను ప్రపంచ యాత్రికుడిని. ఓకే అన్న. ఓకే సంభావన అన్న. సంభావన సంభావన వెయ్యాలమ్మా. ఇస్తాను. ఓన్లీ ఎనీవే, అన్ చాలా హ్మ్. హ్యాపీగా ఉంది మాట్లాడడం. మంచిగా జాబ్ హ్మ్. చేసుకో. నువ్వు అలాగే అనుకున్న అన్న. వాడు దొరుకుతారు. వారికి హ్మ్. కంగారు పడక. ఓ ఇదేదో నచ్చ చెప్పు, హ్మ్. మాట్లాడుకుంటే పోయేది ఏం లేదు. ఎనీ అవును. రిలేషన్ థర్డ్ పర్సన్ ఇస్ ద ఎనిమీ. ఈవెన్ ఫాదర్ యెస్. మదర్ ఎవరైనా, అవునన్నా నేను కూడా ఫేస్ చేశా. ఏ యాహ్! రిలేషన్ లో అయినా థర్డ్ పర్సన్ మీరు ఎంతైనా మీలో మీరు కొట్టుకోవడం వల్ల కానీ మూడో వ్యక్తికి ఇంటర్ఫియర్ చేశారా, వాడు హ్మ్. చేసేంత రచ్చ ప్రపంచంలో ఇంకెవడూ చేయడు. వాడేం ఫీల్ అవుతారంటే, నీ అమ్మ ఆ ఫ్యామిలీ నేనే కలిపేస్తున్నాను అంటారు కానీ ఆడు బొక్క పెడుతున్న బొక్క ఇంత కాదు. మనం లేట్‌గా తెలుసుకుంటాం అది. ఆ టైంలో తెలుసుకోము గానీ లేట్‌గా తెలుసుకుంటాం అది. నేను ఈ 6 సంవత్సరాల ప్రపంచ యాత్రలో చాలా రకాల మనుషుల్ని చూశాను. ఇండియా హ్మ్. అంతా 100 రోజులు తిరిగి చాలా రకాల మనుషులు చూశాను. అసలు నేను తిరగడం 2010 నుంచి స్టార్ట్ చేశాను. 2010 నుంచి 2020
ఈ పాప ఈ 2015 సంవత్సరాల నుంచి ఈ తిరుగుల్లో హ్మ్. ఎంత లోకజ్ఞానం నేర్చుకున్నానంటే, అంత హ్మ్. లోకజ్ఞానం నేర్చుకొని ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ లో బతికానన్నాను. ఎనీవే హ్యాపీ ఫర్ హ్మ్. దట్. నైస్. ఓకే. ఎంజాయ్. హలో హాయ్ భార్గవి నేను హాయ్. ఎక్కడి నుంచి ఏంటి విశేషాలు? నేను పార్వతీపురం నుంచి మాట్లాడుతున్నాను అన్నయ్య విజయనగరం డిస్ట్రిక్ట్ ఓలమ్మో మా ఊరు గుంటేనమ్మా. ఏంటి విశేషాలు? అంటే ఎలాగున్న నేను వేటి? నేను బాగున్నాను అన్నయ్య నేను ఏయూలో మాస్టర్స్ చేస్తున్నాను ఎక్కడ? హెచ్ఆర్లో ఏయు ఆంధ్ర యూనివర్సిటీ ఓ సూపర్. ఆంధ్ర యూనివర్సిటీ. ఓ సో సూపర్. నేను మీ లైవ్కి రావడం ఇదే మొదటిసారి అయితే థ్యాంక్ యూ. నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు దీంట్లో చెప్దామని అనుకుంటున్నాను ఎందుకంటే చూసే వ్యూయర్స్లో చాలా మంది మగవాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి ఎస్పెషల్లీ నేను ఈ విషయం నేను మాట్లాడదాం మ్యూట్ లోకి వెళ్ళిపోతాను, నువ్వు చెప్పు. ఓకే ఫస్ట్ మీరు మొన్న మాట్లాడి చాలా వరకు వారం రోజులు బట్టి నేను చూస్తున్నాను వీడియోస్ అన్ని చూస్తుంటే వాటిలోన చాలా మంది లైవ్ లో పెడుతున్న సోషల్ మీడియాస్ అందరూ మీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు కానీ మెయిన్ పాయింట్ అనేది అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు మహిళా భద్రత అనే విషయాన్ని వదిలేసే ఉమెన్ సెక్యూరిటీ గురించి మాట్లాడకుండా అనవసరమైన విషయాలు మతాన్ని ఇంకపోతే కొన్ని కల్చర్స్ ని ఇండియన్ కల్చర్ ని రకరకాల విషయాల్ని దీంట్లోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు దయచేసి ఎవరైనా మీ ఇంట్లోన కూడా ఆ ప్రతి ఒక్కరింట్లో ఒక ఆడవాళ్ళు అనే వాళ్ళు ఉంటారు కదా మీరు ఒకసారి ఆలోచించండి వస్త్రధారణ అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను మేము బయట నుండి వస్త్రధారణ అనేది ఇలానే ఉంటది కానీ అమ్మాయిలకి సెక్యూరిటీ అనేది మాత్రం ఖచ్చితంగా బాగుంది అని మాత్రం మీరు షూరిటీ ఇవ్వలేరు సో దయచేసి మనుషుల వ్యక్తిత్వంలోన వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి కానీ మీరు జస్ట్ అమ్మాయిలు వేసుకునే వస్త్రధారణ వల్ల వాళ్ళకి సెక్యూరిటీ వస్తుంది అని మాత్రం మీరు ఛాలెంజింగ్ గా చెప్పలేరు ఈ విషయాన్ని కొంచెం ఎవరైతే మగవాళ్ళు దీనిని అపోజ్ చేస్తున్నారో దయచేసి గుర్తించండి ఎందుకంటే మీకు కొంతమంది పిల్లలు పుడతారు వాళ్ళు ఒక రోజు రేపొద్దున బయటికి వెళ్ళి తిరగాలి అని అంటే నైట్ టైం తిరగాలి అని అంటే వాళ్ళకి ఇప్పటి నుంచి స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను అంతే అన్నయ్య ఇంకేం లేదు ఆ విషయం థ్యాంక్ యూ. గురించి మాట్లాడు నైస్ టాకింగ్ టు యూ. బాగా చెప్పావు. నువ్వు అన్నది నిజమే. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మేల్ ఈగో అనేది ఎక్కువైపోయింది. ఆ మేల్ ఈగో ఈ జెంజీ కిడ్స్ కి నూరు పోసాడంటే నేను అనసూయ గారి పోస్ట్ చూసి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఒక్క పాజిటివ్ కమెంట్ కూడా లేదు. ఏ ఆడవాళ్ళు కూడా అయ్యో తను ఏం తప్పు చేసింది, తన నీ దగ్గర డబ్బులు తీసుకుందా, తన నీ దగ్గర నుంచి ఏదైనా తీసుకుందా, ఆ వీళ్ళు కూడా ముందుకు వచ్చి రావాలి. ఆడవాళ్ళు కూడా పబ్లిక్ అంటే వాళ్ళు ఎందుకంటే మాకెందుకు ఈ తలనొప్పి అనే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయి వాళ్ళు పని చేసుకుంటున్నారు. నేను నోటీస్ చేసింది అయితే అది. ఇక్కడ జరిగిన రేపులన్నీ చదువుకున్న జరి అమ్మాయిలు కనీసం చదువుకున్న ఎంప్లాయీస్ ఉన్నారు ఆడవాళ్ళలో కనీసం ఆలోచించండి రేపొద్దున మీ పిల్లలు అలానే రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు మామూలుగా రోడ్డు మీద తిరుగుతున్న అమ్మాయికి కూడా ఎంతమందికి సెక్యూరిటీ ఉంది పోలీస్ అది అనేవాడు మీరు ఇవ్వలేరు కదా. ఆలోచించాల్సిన విషయం పోలీస్ అనేవాడు ఇవ్వలేరు ప్రతిసారి కదా. కదండి ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ఇవ్వాల్సిన సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వగలరు కానీ ప్రతిసారి అమ్మా నాన్న ఆ వెనక్కి వస్తారా బీహార్ లో 6 ఏళ్ళ అమ్మాయి 7 ఏళ్ళ అమ్మాయి 6 గ్యాంగ్ రేపు. అసలు చిన్నపిల్లలు బట్టలు వేసుకున్నారు కదా, టీ షర్ట్లు వేసుకున్నారు కదా. చిన్నపిల్లలు ఏం పాపం చేస్తారు? అది ఎనీవేలండి. ఆలోచన విధానంలో రావాలి మార్పు ఎనీవే అనేది నైస్ టాకింగ్ టు యూ. డన్. థ్యాంక్ యూ భార్గవి బాయ్.